వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. బిడ్డలారా అందరూ ఎట్లున్నారు? మంచి ఉన్నారు? ఇక మేమైతే గట్లనే ఉన్నాం దోస్తులు. ఇక అవస్థలు అనేటివి ఎక్కువైపోతాయి. ఇక వీడియోలు అనేటివి చక్కగా అత్తలేవు. మరి ఏమనుకుంటుర్రో ఏమో గాని ఇట్లనే సపోర్ట్ అయితే ఇయ్యుర్రి. ఖచ్చితంగా మేమైతే మీ ముందుకైతే ఇంకా స్ట్రాంగ్ గా అయితే వస్తాం దోస్తులు. అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ కోలుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక ఉంటారు కదా మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటారు అని అన్నట్టు మా మీద కన్నుదిష్టి అయితే బాగా ఎక్కువైపోయింది అన్నట్టు. అట్లాని ఆరోగ్యం కూడా సహకరించలేదు దోస్తులు. ఇక మీరు నిన్న ఈ వీడియో మిస్ అయినందుకైతే మీ గురించి అయితే వీడియో చేస్తున్నాము. వీడియోలు నచ్చినాయి అనుకోర్రి బిడ్డలాలా, లైకులు కొట్టుడు మర్చిపోకుర్రి. మళ్ళా మీ దోస్తులకు మీ కుటుంబానికి షేర్ కొట్టుర్రి. వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 14 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇద్దరు మనవరాళ్ళు అవ్వగారింటికి వాయే, లేకపోతే మన నర్సేం పని చేస్తుంది వాళ్ళకు. ఆ మనవరాలకి ఎవరు పుడతారో, ఈ మనవరాలకి ఎవరు పుడతారో చూసుకుంటా ఉండాలి. మరి నా సాంబయ్య ఆ కడుపులో కత్తడో ఈ కడుపులో కత్తడో, నాకు తెలిసి నా మనవరాల కడుపులకే అత్తడు. ఎందుకంటే నా కొడుకు బిడ్డ కదా అది. మనవరాలంటే పానం ఉండే, పానం వెళ్ళ కొట్టుకును. అబ్బో మనవరాలంటే గాని తాత వచ్చినాక ఏడవనే పాయ మనవరాలు. బిడ్డ ఓ బిడ్డ, ఇది ఇంట్లో దయ్యం లెక్కనే. కుయ్యు అనది కుటుకు అనది, నాకేమో పిసలేత్తది. ఊర్ని నర్సు, ఓ నర్సు, ఏంటే ఒక్కడసారి కుక్క కైక్కుమన్నట్టు అరవడితివి. ఏం చేస్తానవే బిడ్డ? ఆడుకుంటానదా తకిడి తందానా అనుకుంటా. అయ్యో నువ్వు ఆడుకుంటున్నావని ఇప్పుడు నేను అన్నానే బిడ్డ. ఎందుకే నీకంత కోపం వస్తాంది? నీ ఇద్దరు కోడళ్ళు వాయే, అంత ఇల్లంతా బోసిపోయినట్టు అయిపాయే, అంత మనసులో పడతలేదే. ఇట్రాయే అంటే ఎందుకు మనబడితివి? ఏం చేస్తానవే బిడ్డ? నువ్వు ఎందుకు మోసుకుంటానవే నాకు అర్థం కాదు. ఆడ బట్టలు పాడేరే పిండుతానా అంటే ఈ బట్టలు ఇచ్చుకపోను. పొద్దునేం చేసినావే? చిన్నోని నీ నాయి విండినా, పెద్దోని మీ అల్లుని విండద్దానే. అడ వారే రేపు బిండపోదువా? నీకెప్పుడు పని పని పని. నువ్వు ఎందుకు ఇట్లా ఊరుతానవు? అరే ఇంట్లో కుయ్యలేదు కుట్టుకులేదా అని మనుషులు ఉన్నారా లేకపోతే లేరా అన్నట్టే ఉంటాదే కొంప. ఎవరైనా దొంగోడావో ఇళ్ళ తప్పు లేదని దొర్రడా ఇంత? గీ పట్ట పగటిని దొంగోడప్పుతున్నాడు నీకు. మనవన్నే వాటువాయే, అల్లునే వీటువాయే, మనవరాన్నే వాటువాయే. నువ్వేమో ఇంట్లో చదిరిందే చదరబడితివి. ఊరేపాయే ఉక్కు లేకపాయే. నీకు ఊక్కు అనడానికి ఆడ బయట పోయి కూసోపో అందరు అంటారు. అంటారు ఆ ఎల్లక్క చోమాట అంటది, ఈ పుల్లక్క చోమాట అంటది. ఎందుకు అందరి నువ్వు అనుకుంటే చాలు గాని ఊకే ఒర్రకు. తలకాయ వలగొడతా మళ్ళా ఊకొరినావనుకో. ఏంటే తలకాయ వలగొడతావా? ఇక ఎవ్వలేంది చూసి నా తలకాయ వలగొట్టి చంపి ఈ ముసల్ది ఎట్లా చచ్చిందో నాకు తెలియదనంటావే బిడ్డ. అరే రామశంకర, నేను నిన్ను చంపడేమోగా నువ్వు నాకు చంపినట్టున్నవే మాటలతోటే ఒర్రిచ్చి. వాళ్ళు ఓడేమో గాని నా తలకాయ ఎదిరబడితివి. నువ్వు పోత అయిపోయి కదా, ఆడో 2 రోజులు ఈడో 2 రోజులు ఉంటే అయిపోవు కదా. నేను పోతా ఇక. అలా కొడతావే బిడ్డ నిజంగానే తలకాయ ఒర్రకే. నేను గసొంటిదాన్ని అయితే ఎప్పుడో చదువు నువ్వు. నేను మంచిదాన్ని అయ్యేపటికే ఆయన బుక్కెడు తింటాను బతుకుతాను. ఆ బిడ్డ అంటే బిడ్డే మోపైంది. ఇంకోసారి బిడ్డ అని పిలిచింది అనుకో, ఆయనతో పెద్ద బండ తెచ్చే నా గుండు మీద ఎత్తేసేటట్టే ఉన్నది. అట్లా బయట కన్నా పోతా. అలా ఉన్నారా లేదా బయట? ఎవ్వలేరు కదా. ఒక్కొక్క రోజు అందరూ ఒకల మీద ఒకలు పడ్డట్టే ఉరికత్తరు. ఇక రాకపోతేనైతే మొత్తానికే రారు. నేనే కూర్చుంటా. ఓ పిల్లగా ఇగరా ఇగరా. ఏంటిది? ఇక రాలేవు. అయ్యో ఈ కర్రోడు చిన్నోడు కాదు. ఏమైంది? ఎటు పోతాన్నవో ఈ పిల్లగా? నేనా బంటిగాన్ దగ్గరికి పోతున్నా, మా దోస్తుగాన్ దగ్గరికి. ఎందుకు? ఆయన ఇచ్చిపెట్టి నీకు ఉండబుద్ధి కాదా ఏంది? సపరేక ఇద్దరు లగ్గం చేసుకోర్రి. ఇద్దరు లగ్గం చేసుకుంటే ఒకరిని పట్టుకొని ఒకళ్ళు చూసుకుంటూ ఒకరు ఉండొచ్చు. ఏంది గట్లంటావు? మరిగా ఏమిటికి పిల్లగా ఊకే ఆ పిల్లగాని దగ్గరికి పోతావు?
మొకాలకు 10 పిల్లలెందుకు ఇయాల రేపటి కాలంలో ఒక్కళ్ళని చాదుడే ఎక్కువ ఏంది అయ్యో ఆయనతో ఒక్కళ్ళెందుకు ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటుంటారా వాయి ముసల్ది ఎందుకు పిలుస్తుందో ఎందుకు ఇట్లా అంటదో నాకు అర్థమే కాదు ఏంటి నాకు నీతోటి ముచ్చట పెట్టే అంత టైం లేదు ఒకరి పడిపోతుందాడా పడిపోతాంది అవ్వని రమ్మనిటు అవ్వత్తే మా అవ్వకు నీకు లొల్లే తలిగించుకుంటారు మళ్ళా మా అమ్మ ఎందుకు ఏ టైమింగ్ పాసు ఈ టైమింగ్ పాస్ ఎక్కడిది టైం పాస్ అనాలే టైమింగ్ పాస్ కాదు ఏదో ఒక పాస్ తీయలేవు సరేతి రమ్మంట అబ్బో ఈ జీడిత్తు మొక్కపోడు జింగుడి జింగుడే తోటోరుతానవే అవ్వా నీతోటోరుతానేమో తలకాయ మీద బండెత్తెత్తా అని అంటివి ఇక ఎవరితోటో ఒకరితోటి వరుతాన్నా ఏం చేయాలి పొద్దు పోక అట్లా మల్లక్కోలింటికి పోయావు ఆగా బక్కదానింటికి నేను పోతా బక్కదానింటికి పోతే మొన్న కూసొమ్మని కూడా అనలేదు ఎందుకనదే నీ అన్నిలాగా నాటకాలు కానీ అంటే నీకు మంది ఎక్కువ అయిపోయారు నేను తక్కువ అయిపోయినా అని బిడ్డ అట్లా కాదే వాళ్ళు మా కూసొమ్మంటారు కానీ నువ్వే సూరిపోటు మాటలతో వాళ్ళని చంపుకుంటా ఉంటావు ఫోన్ చేయి ఒకసారి నా మనవరాలకి ఎవరికే శ్వేతక ఏం చెప్తారు గట్టు ముడ్డి దింపినవేమే గిడి దిప్పు ఇటు తిప్పితే వినబడదా అయ్యో హలో శ్వేత అత్తమ్మ ఏం చెప్తారే తిన్నరానే ఫోన్ ఎత్తలేరు కదా వాళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు బిడ్డ ఇక పెద్దోళ్ళు అయిపోయారు అత్తగారింటి కాడ నుండి అవ్వగారింటికి పోయే వరకు ఏమో అంటది బాపమ్మ ఏం లేదు అట్టిగానే అంటాంది గాని తిన్నరానే తిన్నాం ఏం కూర వండుకున్నారు ఎల్లా మటనా అబ్బో మటన్ తెస్తాడు అన్ని తెస్తాడు నాకింత కారం వేసి పెడతారు పోతే పాపమ్మకి ఏందట ఏందో గుయ్యి గుయ్యి అంటది మంచిగా నేను అంటాంది నేను ఎందుకన్ననే గట్లా ఆగలేవే నువ్వు జరా అవ్వగిట్లా ఏం చేస్తారు ఏం లేదు అత్తమ్మ అటుగానే ఉన్నారు మీరు తిన్నారా ఏం చేస్తురు ఏం లేదే తిన్నావు ఇక పనే వరకు పగటాలా ఇప్పుడే ఇట్లా ఇంటి ముంగట కూర్చున్నావు మరి నువ్వేం చేస్తానో అని నీకు ఫస్ట్ ఫోన్ చేసినాం ఇక అక్కకు లతక్క చేయాలి మరి ఆహా సరే సరే పొలినైతే వేసుకో బిడ్డ మంచిగా మంచిగానే వేసుకుంటాను అత్తమ్మ సరే ఈ అమ్మ ఏం చేస్తాంది ఏం లేదు పండుకుంది సరే సరే ఉండు నీకేమన్నా పీసనా అవ్వా ఫోన్ మాట్లాడుతా అంటే ఏందో వరుతావు వాళ్ళకు వినబడదా వినబడని భయమానే మటన్లు తెస్తారు చికెన్లు తెస్తారు అన్ని తింటారు వాళ్ళు నూనె పోయే వరకే మొత్తం ఏం లేదు మాకు బువ్వ కూడా దొరకలేదు అన్నట్టు చేస్తారు అయితే నువ్వు పోతావు గాని ఇక వాళ్ళు లేకున్నారు చూడు నువ్వు కూడా వాళ్ళనే వెనకేసుకుంటా అత్తవేమే నేనెందుకు వెనకేసుకొని అత్తనే అవ్వా బాపమ్మకి నేను మాట్లాడతా అని అనకపోని అంటో బాధ అనకపోతే ఓ బాధ నీతోటి సపరేకున్నది నయం కాదు అయితే నువ్వు వాళ్ళకే సపోర్టింగ్ ఇస్తావు నాకు ఇయ్యవు ఫోన్ వచ్చిన వాళ్ళు గట్ల ఓతుతారు టిక్కు టిక్కు అని నాకు నేర్పియకపోతేవేమే బిడ్డ ఇక నువ్వు నేర్తావుతి అంతేమన్నట్టే ఒర్రకే ఫోన్ మాట్లాడాలా మరి నీతోటి మాట్లాడాలా చెప్పు మాట్లాడు హలో అత్తమ్మ లత ఏం చేస్తుర్రా తిన్నరా తిన్నామత్తమ్మ మీరు తిన్నారా తిన్నాం బిడ్డ తిన్నావు ఇక మీ బాపమ్మకు రందైతాంది ఇద్దరు మనవరాలు లేకపాయే ఇల్లంతా చిన్నవేందని నన్ను ఒర్రిచ్చి చంపుతాంది అవునా పాపం ఇక నానమ్మకు బోరు కొడుతాంది కావచ్చు దానికి బోరు కొట్టుడేమో గాని నాకు విసుకత్తాంది ఇక పని చేయక దీని దగ్గరనే కూర్చుడైతాంది ఒర్రటానికి అక్కడ చూడు నా గురించి ఎట్నో చెప్తుంది ఏం చెప్పులెత్తి అబ్బా ఏం కూరండిర్రు కూరనా ఇయ్యాల గోడ్చిక్కుడు ఆయనే మీది మా కొడుగుడ్లు అండింది ఇక తిన్నా ఇట్లా ఒరిగిన ఇప్పుడే అయితే మంచిగా తిను మంచిగా గోళీలు వేసుకో ఏది లౌడ్ స్పీకర్ పెట్టు బాపమ్మతో మాట్లాడతా మాట్లాడే హలో లతవ్వ మంచిగా ఉన్నావా బాపమ్మ ఇక మంచిగానే ఉన్నావా బాంచరు మీరిద్దరు పోతిరి ఇల్లంతా గుడ్డి ఉన్నది ఇక నా బిడ్డ మోకం నేను నా మోకం నా బిడ్డ ఇద్దరం చూసుకుంటా ఉంటానం అవునా మరి మా ఇంటికి వస్తావా 2 రోజులు అబ్బా వచ్చినా రాకున్నా కడుపు నిండినట్టు అయిపోయే బిడ్డ నువ్వు ఒక్క మాట అనుడితోటే నా మనవరాలకు ఫోన్ చేస్తే కనీసం మాట అన్న మాట్లాడలేదు కనీసం రమ్మని కూడా చెప్పలేదు బాంచను అయితే ఓ 2-3 రోజులు అయినాక అత్తమ్మ నువ్వు ఇద్దరు కలిసి మా ఇంటికి రారి ఓ 2-3 రోజులు ఉండి పోదురు అబ్బో అత్తమ్మ బిడ్డ ఇల్లు పెట్టి అత్తమ్మ ఉంటదా నేనుంటనా మళ్ళా మామయ్యకు నీ భర్తకు బావకు అండద్దా పెట్టద్దా ఇంటికాడ ఎవరు లేకపోతే ఎట్లా అబ్బో నీ పానం పోయినా నువ్వు వేడికి రావు ఇల్లు పెట్టవు ఎందుకే ఎవ్వరు
రమ్మంటలేరు అని అంటావు, రమ్మంటనేమో నేను రాను అని అంటావు. అయ్యో అనంగానే పోతున్నావా అనే రోజు పొద్దుగాల పోయి పొద్దు కద్దని తీయలేవు. సరే సరే తీ లొలి పెట్టుకోకుర్రి, మంచిగా ఉండుర్రి, టైంకు తినుర్రి. సరే బిడ్డ. పాపమ్మ ఎవల జోలికోకు. నేనెవలకు జోలికోతది బిడ్డ. సరే ఉంటాను మరి అత్తమ్మ. ఉండు ఉండు. దీని నడక ఎట్లున్నది పెద్దదాంది, చిన్నదాని నడక ఎట్లున్నది? మేనదాన్ని చేసుకుంటే అది గివన్ని జాగ్రత్తలు చెప్పుతాందా, రమ్మంటాందా? పెద్దది చూడు ఎంత మంచిగా ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. ఇది చిన్నదాయే, పెద్దదానుకున్న తెలివి చిన్నదానికి ఉంటాదే అవ్వా. నువ్వు ఒర్రతి చెప్పురా టిల్లుగా. నీకు నేను కావాలా తెర్రది కావాలా? ఇద్దరు కలిసి నా ఈ పంత వల కొడుతురి. నా కాళ్ళ మీదకి పొట్టు పొట్టు చంపిందా కర్రది. కర్రదాని ముఖంలో చెప్పు. ఏది ఏందనేది తెలుసుకోరానే మీ ఆడోళ్ళు. నాకు అర్థం కాదు, మొగోన్ని చంపుడే మీ లక్ష్యం అయ్యింది. ఏంటిది లక్ష్యమా అంటాను? మరి నాకు తెలియకుండా దానికి తెలియకుండా నన్ను ఎందుకు మెయింటైన్ చేస్తాను? చెప్పు, నీకు కర్రది కావాలా నేను కావాలా? నాకు నువ్వే కావాలే, అది అద్దు. అరే వారి ఇద్దరిని వదిలిపెడతా అని అంటివి కదరా, మళ్ళా ఈమె దగ్గరికి వచ్చి ఈమెను కావాలని అంటానవు. అది ఊకుంటాదిరా కరబాస. ఊకోని ఊకోకపోని నాకు ఇదంటేనే ఇష్టం. నేను దీంతోటే ఉంటా. చెప్పే, నీకు నేనంటే ఇష్టం ఉంటే ఎప్పు, లేదు అనంటే సప్పుడేక మూసుకొని ఉంటా. లొల్లద్దు లొటారవద్దు. అలా నువ్వు దాన్ని మెయింటైన్ చేస్తే ఎట్లా నాకు తెలియకుండా? ఇక్కడ ఉన్నవా ఏంటే? మళ్ళా ఎందుకు వచ్చినావు? పొట్టు పొట్టు చంపినావు నన్ను, మళ్ళా నా గురించి ఎత్తుక్కుంటా ఎందుకు వచ్చినావు? ఏ కర్రోడా, పొట్టు పొట్టు చంపింది నువ్వు నాకు కావాలని, అంతేగాని నిన్ను వదిలేయాలని కాదు. మళ్ళా బుక్ అయినవురా. కరబాస్కు నేనే కావాలట అన్నాడా వీడట్లా? నేను అనలేదే, ఇప్పుడే కదా నువ్వు అన్నది. మళ్ళా నేను అనలేదని ఎట్లా అంటావు? అగే జర నీ పుణ్యం ఉంటది, దాన్ని నిలకూడదాం, లేకపోతే అది నన్ను చంపినట్టే ఉన్నది. అట్లా ఏ బక్కోడా చెప్పు. వాడు అట్లా అన్నడా? ఇప్పుడు నేను రాకముందు తెల్లదాన్నే ఉంచుకుంటా అని అన్నడా? అనలే అన్నడే. అయితే ఏం చేస్తావే ఎర్రోడా? నీ గుడ్లు వీకుతా నేను. ఈ గుడ్లు వీకుడు పాడగానే ఓ అవ్వా ఈ ఇంటి ముంగట వీక్కపోర్రి గుడ్లో దడ్లో. జరా నా ఇంటి ముంగట అద్దు. మా అమ్మ మా నాన్నమ్మల ఇంటికి వేయింది, ఇక అత్తది ఇంటి ముంగట ఏంద్రా ఈ పంచాయతీ అని నన్ను తిడుతుంది. అరే సర్వే, నీకు నేనాగా ఇప్పుడు చెప్తున్నా. మీ ఇద్దరు ముంగట నాకు నువ్వద్దు ఇదద్దు, ఇద్దరద్దు. ఏంటి ఇద్దరమద్దా? నన్ను నువ్వు ఉంచుకోవాలి, నన్ను ప్రేమియాలి, నా గురించి నా ఇంటి చుట్టూ తిరగాలి. నీ ఇంటి చుట్టూ కాదు కదా, నీ చుట్టూ కూడా తిరగాయి. నీ చుట్టూ తిరిగినట్టు మా అవ్వకు తెలిసింది అనుకో, మా అవ్వ నా చుట్టూ తిరిగి నన్ను భూమి చుట్టూ తిరిగేటట్టు చేస్తుంది. జరా మీ పుణ్యం అంటది. నాకు కర్రదద్దు ఎర్రదద్దు. నేను ఇట్లనే సన్యాసి లెక్క మారతా గాని ఈ ఆడోళ్ళ జోలికైతే పోను. ఇల్లు ఎందుకురా అట్లా అంటావు? అద్దద్దు, మీ ఆడోళ్ళ జోలికోయే బదులు గా రోడ్డు మీద కుక్కలను గెలికి కొరికిపించుకున్నది నయ్యం. అంటే అంతే అంటావురా? అంతే అంతే బంటి, మనమే పోదాం, వీళ్ళిద్దరే ఈడుంటారు. పో అమ్మ అత్తది. నేను బొమ్మారు ఫస్ట్. ఈ కర్రోడు నాతోటి ఎట్లా మాట్లాడో చూస్తా. ఏ పోయే, నాకేవతద్దు. నా బతుకు గ్యారెంటీ లేదు. మీ ఇద్దరిని పేట పెట్టుకున్నానుకో, ఆయనతో నన్ను చంపుతారు, డ్రంబులేస్తారు. ఈ సంపుడద్దు, ఈ కథ వద్దు. బయటిగా ఎలగొట్టరా అని బొమ్మను ముందు. నా ఇల్లుదేనే, నేను ఎప్పుడన్నా పోతా, నీకేంటి? పోయే ముందుగాల. వీళ్ళిద్దరు పోరు, మనమే పోదాం పారా. అరే పారా అటు మొకే పోదాం తలుపులేసి. వీళ్ళు గుద్దుకొని సావని ఎట్లనన్న సావని. మా అవ్వ చూసిందంటే ఏంద్రా ఈ బంటిగా ఈ ఆడోళ్ళ బాగోతాం ఇంటి ముంగట అంటది. నువ్వు ఏ బట్టి నా సావుకే వచ్చింది కదా. అవునే నరసవ్వ ఇద్దరు కోడళ్ళు అవ్వగారింటికి పోయిర్రట కదా, మరి ఇద్దరు ఒకటేసారి ఎందుకు వేర్రు? నీళ్ళు గిట్లా పోసుకున్నారా ఏంది? మనకు చెప్తారా అత్తమ్మ? మనకు వాళ్ళు చెప్పరు. ఏ పోసుకున్నట్టున్నారవ్వా, మొన్న పోయే వరకు మూసు మూసు నవ్వుతారు. ఇక ఎవరో అత్తరు చిన్న పోరగాళ్ళు అని అంటారు. ఏందవ్వా అనంటే లచ్చవ్వ చిన్నదేనా ఏంది, నీకు ఓటినవాడు తోటినవాడది అని నన్ను కోపం చేసింది. అవునా?
నాకు తెలిసి మరి నీళ్ళు పోసుకున్నారు కావచ్చే ఇద్దరు ముసల్ది ఎప్పనిత్తలేదు నరసవ్వను లేకపోతే నరసవ్వ మా చెప్పేదే అనంగానే అత్తంది రాయే మళ్ళక్క ఇంటి మొగ ఎత్తలేరు ఇక అత్తే మీ అవ్వ ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటదిగా అదే అందుకనే ఇయ్యల్లా నా కోడలు ఇడికే వచ్చింది ఇక చిన్న పని ఉండే ఆ పని చేసుకున్నాం కూసున్నాం అవునా తిన్నారా మరి తిన్నాం గాని నరసావా నీ ఇద్దరు కోడళ్ళు ఎందుకే అవ్వగారింటికి వేర్రు ఏ ముచ్చట కూడా చెప్తలేరు ఏమన్నా విశేషమా ఏంటి మీ దగ్గర దాసరు ఎందుకు గాని ఇక మా అవ్వ ఎవరికి చెప్పొద్దు మళ్ళా తెలిస్తే గిటుకుతారో అని అన్నది అందుకే నేను చెప్పలేదు ఏమైంది నీళ్ళు పోసుకున్నారా నీళ్ళు పోసుకున్నారు కాదు ఇంకేంది ఇక డోకలేదు ఇద్దరు నీళ్ళు పోసుకున్నారా అవు అలా మీరు మా అవ్వ ముంగట అనకుర్రి అది మొత్తుకొని సత్తది మేమెందుకు అంటాం గాని తెలియనట్టే ఉంటాం అయితే నరసక్క మంచిగా ఇద్దరు కోడళ్ళు ఒకటేసారి అవుతారు ఇక నీకు డోకలేదు చిన్నది ఫస్ట్ పోసుకుంది ఇక తర్వాత పెద్దదో 10 రోజులకు పోసుకున్నది డోకలేదు పో నాకు దావత్ ఇయ్యవా నరసవ్వా పెగ్గు ఓపియవా ఇక నీకు పెగ్గుకే వచ్చింది దావత్ అంటేనే మీకు పెగ్గులు కదా అయ్యో ఈ మధ్యలో తాగుతున్నారే గప్పుడెప్పుడో కొడుకింటి కాడ తాగిన బొట్టంతా మీకు చెరవ వందిస్తా 90 మింగుర్రి అవ్వకైతే చెప్పకుర్రి మళ్ళా చెప్పిర్రనుకో ఆ 100 వసూలు చేసేదా కూకోదు అవును నిజమే చెప్పవా నరసవ్వా ఒక 200 ఇయ్యి అయ్యో ఇత్త తీయలేవు అంటే ఆగుడే లేదు పంటలేసుడే లేదా ఏంటిగా చెంబయ్య మిటకం చూస్తానో ఎప్పుడన్నా ముసల్దాని ముంగట అనేవు నీ మనవరాలు నీళ్ళు పోసుకున్నారట కదా అని ఇక ముసలి నీ గోస ఉచ్చుకుంటది మరి అనంగానే లచ్చవ్వ వస్తాంది లచ్చవ్వదా నూరేళ్ళు లావుసు నీకు నూరేళ్ళు ఆవుసు ఇక నేనేం బతికేటట్టున్నా అప్పుడో ఇప్పుడో కూర్చోటట్టే ఉన్నా అవునే బిడ్డ ఒక్క మాట చెప్పవా నెగిడి పోతున్నా అని నేను ఊరంతా తిరిగి రాబట్టిని నా బిడ్డేడి ఇవేందో అని అయ్యో నిన్నెవరన్నా ఎత్తుకపోతారని భయపడ్డావా ఏంది నాకంత టైం పాస్ కాలే రాజయ్య వచ్చిండు ఇక రాజయ్యకి ఇల్లప్ప చెప్పి వచ్చిన అబ్బో లేకపోతే నువ్వు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండండి ఇల్లు అస్సలకే బయలుదేరవు మరి ఇల్లు ఇడిచిపెట్టి ఉంటారా ఎవడన్నా లచ్చవా కూసుందూరా ఇగో పీట మీద కూసుందూరా ఇలా మల్లవ్వల ఇంట్లో కూసున్నావు మా ఇంటి మోకై రాకపోతివి అత్తే అందరూ ఒకటేసారి అత్తరు ఇక రాకపోతే ఎవ్వరు రారు అట్టిగానే కూసున్నా ఇడా ఇక ఏం చేయాలి మల్లయ్య సోపతికి వచ్చినా నీ సోపతికి వస్తే నువ్వు సోపతి ఉండనిత్తలేకపోతివి ఆవురా ముసలోడా నీకు నాకేం సోపతి మా అల్లునికి తెలిస్తే ఇజ్జత్ పోతది సోపతి అంటే ఏంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేదు గిన్సు లేదు తిన్నారు అందరూ ఏమైందే కోడలి పిల్ల ఇలా గీడున్నావు ఇక ఓ పని మీద వచ్చిన ఈడికి ఇక ఇన్నే కూసున్నా నేను పోతాన వరకు ఆయనతో నరసవ వచ్చింది అయితే కొడుకు లగ్గం చెయ్యి కొడుకు అన్ని ముదిరిపోతాయి అవ్వా అది లగ్గం అయ్యేటప్పుడు అవుతుంది గాని నువ్వు చెయ్యాలంటే వాళ్ళు చేస్తారా బలం రాంది ఏది కాదే ఎందుకు రాదు చేసినాక రాదా బలం అయితే మరి నువ్వు ఓ పిల్లని చూడలేవు నీ కొడుకు చూసుకోలేదా ఇంకా పిల్లను నా కొడుకు గసొంటి బుద్ధులే లేవు ఎలా రేపు నమ్మత్తలేదు పిల్ల ఊగల్ని కాకుండా ఇంకోళ్ళని మెయింటైనింగ్ చేస్తారు చెంబయ్యకైతే ఎంత మంది మెయింటైన్ చేసిండు ఆ కాలాన నా ముసల్దాన్ని తప్ప ఎవ్వరి దగ్గర పోలే పోతావు ఏమంత అందంగా పాడైనవు నువ్వు అని పోతావు అలా చూసినవా నేను అందంగా లేనట నేను ఎట్లుంటేంది లచ్చవ్వా నువ్వు కొప్పులతోటి చూడ చక్కగా ఉన్నావు నాకు లైనింగ్ కొడుతున్నావు నువ్వు నీకు లైనింగ్ ఎందుకు కొడతా నేను లైనింగో లైటింగో ఏది కొట్టకు ఆగి ముసల్తనానికి కొడతాడు నేను బట్టలు ఇప్పి చీర కట్టుకోమంటే కదనే ఎప్పుడా తద్మానం అవుతున్నారు మంచుకున్నదా ఏం మంచుకున్నదా డ్రెస్ ఓ చీర వారేసుకోక మీద వేసుకున్నావు కదా నైటీ నువ్వు వేసుకుంటే ఏం కాదు కానీ మేము వేసుకోవద్దా నేనంటే ముసల్లాన్ని నన్ను ఎవరు చూస్తారు మీరు పడసోళ్ళు పడసు మీద ఉన్నోళ్ళు ఎట్లుండాలి ఎంత పద్ధతిగా ఉండాలి అమ్మలు కూడా ఎవరు చూడరు చూసినా కూడా మేము గసొంటోళ్ళం కాదు తీలచ్చవా ఏమతి ఓ మళ్ళావా ఇంత సాయ పెట్టవా ఆకరాకత్తే సాయన్న వత్తలేవు అవు ముసల్దానా నీ ఇంటికత్తే ఉప్పు కూడా ఉట్టనీయవు నీకు సాయ తెచ్చిపోయాలా నీ నోట్లే
ఉడుకుడుకు తెచ్చి మీద వారవద్దున పాలు లేవు. ఎవల్లా ఏ పాల ప్యాకెట్ పైసలు ఇస్తావా? ఇంతల పండు వాళ్ళగా నేను తప్పించుకుందామంటే పోవల్లా తేవల్లా అని అనబట్టే పైసలు లేవు. 10-20 లేకుండానే ఉంటానవా పురాత? నేను పెడతది నా కోడలు కోపీసా. అది ఇంటికి పోతే మంచి నీళ్ళు ఇయ్యనియ్యది నర్సిని అంటే ఇది ఛాయ పెట్టిపోతుందట నా కోడలు. నేను తెప్పించి పోతది. పెట్టు, మీ ఛాయ ఎట్లుంటదో రుచి చూద్దాం. ఎందుకు అందరు ఛాయలు ఒక తీరు ఉండయా ఏంది? మనిషికో తీరు ఛాయ ఉంటదా? ఏమోనవ్వా చేతుకున ఉంటది. ఎటుకత్తది. అరే వారి ఎంత పని అయిపోయారా? ఆస్తున్న దాన్ని పడితివి, ఆస్తి లేని దాన్ని పడితివి. ఆస్తున్న కాడ అందం లేకపాయే, ఆస్తి లేని కాడ అందం ఉండే. ఇక ఎటు కాకుండా ఇద్దరు వదిలిపెట్టినవారా? ఏ పీకండ్రా, ఇక ఆస్తి ఉండి తెల్లగున్న పిల్లనే పడతారా? ఇక ఎట్లయితే అట్లా సిగ్గనిపిత్తలేదారా? నాకు ఆడోళ్ళు అద్దే అద్దు అని అంటివి, మళ్ళా పడతా అని అనబడితివి. అరే మళ్ళా ఊడతామా ఏంది? ఈ అక్క ఉన్నన్ని రోజులు లైఫ్ ని ఎంజాయ్ చేయాలరా, ఎంజాయ్. ఈ బొంద ఎంజాయ్ చేస్తావు, ఒక్కదానికి తెలియకుండా ఒక్కదానికి లవర్ ను మెయింటైన్ చేసి ఈ పంత వాళ్ళు పిచ్చుకున్నాడు ఎంజాయా? ఈసారి ఒక్కదాన్నే పడతా, గట్టి దాన్నే పడతా. ఇక దాంతోటే జీవితాంతం ఉంటా. మన ఊర్లో ఎవరు మంచిగా ఉన్నారా పోరగాళ్ళు? ఊరోళ్ళని పట్టకరా వారి. ఊరోళ్ళని పడితేనే నయ్యం, మంచిగా లైటింగ్ కొట్టచ్చు, వాళ్ళ చుట్టూ తిరగచ్చు, వాళ్ళు మన దగ్గరికి రావచ్చు, అనుకున్నప్పుడు గలవచ్చు. ఇంట్లో తెలిసినాక ఈ పంత వాళ్ళు కట్టవచ్చు. అయ్యో నాకు ఇప్పటికే లవ్ అంటే పెద్ద భయం దోచుకున్నది. నువ్వు ఇంకా పిత్తులు పడగొట్టకు గాని ఊర్లో ఎవరు మంచిగా ఉన్నారో అట్లా వాడకట్ల పొంటి తిరగద్దా. నా పోరికి తెలిసిందనుకో, ఏ వాడల్లా పోతున్నావు, ఏ పోరిని చూడబోతున్నావు, బ్రేకప్ అంటది. అవసరమారా? ఏ పారా, నీ లవర్కి ఎవరు చెప్తారు గాని. నేను రానురా ఇంటికి పోతా. ఇక ఏ రాలేవురా బంటిగా గట్లే ఉంటాదిరా. రాను నేను రానురో, నీతో రానురో, మధ్యలో ఉండి నేను మాటలు పడనురో. మళ్ళా మధ్యలుంటే నా ఇంటికొచ్చి కూసుంటారో. మా వాళ్ళు యూతే నా ఈ పంత వలుగుతదిరో. పాటలు జోరు పడతాను. అరిగాపో అవ్వేం చేస్తాందే? ఏ బోలు తోమని అడా ఏసా. ఇక బట్టలు తీసినా, మడత పెట్టినా, ఇల్లంతా ఊడ్చుకొచ్చినా, ఇక బోలు తోమని అడా వారేసినా, ఇక తోముతాంది. అయ్యో అలా జారి పడితే పెద్ద తలకాయ నొప్పే. ఏమైందే? ఏం లేదు బిడ్డ, అమ్మమ్మను బోలు తోమన్నా జారి పడితే ఎట్లా మళ్ళా అని అయ్యి అంటాడు. ఎందుకు తోమన్నవే? నువ్వు తోమకపోయినావు. నేను తోముతా అంటాను అస్సలకి అయినది. తోముత తీయ అంటే బిడ్డ నీకు పని అవుతాంది బిడ్డ, నేను తోముత తీయ అని అడ కూర్చొని తోముతాంది. బాగేం లేవు, కొన్ని ఉన్నాయి. తమ్ముడు వచ్చిండా? రాలేదు కదా, ఓసారి ఫోన్ కొట్టు. ఇంకా రాలేదు, 5 అవుతాంది. హలో ఎక్కడ్రా? అవునా? మరి చెప్పలేదా అమ్మకు? సరే రేపత్తవా? సరేరా, పేద దగ్గరికి ఏంటట్నే? ఎవరిని అవ్వ చెప్పలే చేయలేదు. ఏం లేదే, అమ్మమ్మ శ్రీను శ్వేత దగ్గరికి వేయండట, రేపు అత్తరట. ఇప్పటికే ఇంట్లో పీసలు ఎత్తుంది అని అంటే ఎక్కడోళ్ళు అక్కడ పోతే ఎట్లా? ఇక రాజు కూడా పోతే మనం ముగ్గురమేనే బిడ్డు. ఇంట్లో గల్లుడుండది, గిల్లుడుండది. అవునే అవ్వ, ఇప్పుడు బాగా అంటున్నావు. మరి ఒకప్పుడు వీళ్ళు పెళ్లి కానప్పుడు వీళ్ళిద్దరు, మేమిద్దరం, నువ్వు 5గురమే ఉన్నాం కదా. మరి అప్పుడు అనకపోతివి? ఎప్పటి పాట అప్పుడేనే బిడ్డ. అప్పుడేమో అట్లా అలవాటైంది, ఇక ఇప్పుడేమో ఇట్లా అలవాటైతాంది. ఎవ్వరు లేకుండా నాకు అంత మనసున పట్టది, పిసలేత్తదని చూసేదాకా. అయితే ఏ వాడు రేపు అత్తడట తీ. అత్తడట్నా? అయితవా నువ్వు ఒక బిడ్డ, నువ్వు 2 వద్దులైనాక లత దగ్గర పోయి చూసద్దు గాని. సరేనే. పోతాను బిడ్డ, పొద్దుకుతాంది. అత్త ఓ అత్తమ్మా, సపరేక కూసుంటే ఏంది బోర్లెందుకు తోముతానావు? నా బిడ్డ తోమన్నది. అబ్బో నువ్వు బరే ఉన్నవే అబ్బా. నేను తోముతీ అంటే నీకు బాగా పని అవుతుంది బిడ్డ అని తోముతివి, మన నా పేరు చెప్తాను. అట్లా ఉత్తగానే చెప్పిన అల్లుడు ఏమంటాడో అని. అబ్బో కొంచెం అల్లుడు అయితే తిట్టడా అని. నా అల్లుడు బంగారం, నా బిడ్డ సింగారం గాని. తాయినవా అల్లుడు? పెట్టిందలే నా బిడ్డ, పెట్టుకురావాలా. అబ్బో అల్లుడికి మంచిగానే సేవలు చెప్తావు. అయితే ఏ కూర ఉన్నదే? గదే కూరనా? గుడ్లు తీసుకొస్తా అండలేవే. ఏమంటాన్నయ్య, నాకు సాతన అయితే లేదు. ఆడి ఎప్పుడు సాతన అయితే లేదు అని అనద్దే. ఆడి అన్ని పనులు చేసుకోవాలి. నువ్వు రేపు అల్లుడు, నేను మంచిగా అండుతా, గుడ్డు కారం చేస్తా, కమ్మ ఉంటది. అవునత్త, నువ్వు ఏక బాగా రోజులైతాంది చెయ్యి గుడ్డు కారం. గుడ్డు కారం అని గొడ్డు కారం చేస్తావు నువ్వు. ఆగ
ఆగ చూడు ఇది ఎయ్యది మందిని వేసేటోళ్ళనేమో పేరునాల పెడుతుంది అయితే చేద్దూతి అల్లుడు తెత్తడిది సరే సరే బిడ్డ ఇయ్యల్ల భయం భయం అవుతుంది రాత్రి ఎందుకే ఆ పక్కకు చిన్నోళ్ళు ఉంటేనేమో ఇంత గిలిగిరిం అను సప్పుడు ఉండు ఇక వాళ్ళు లేకపోయే ఇలా రూమ్ లో ఎవరు పంటారు ఎవరు పండరు నాకేమో భయం అవుతుంది అయ్యో ఎందుకే భయం రేపు మాపు అయితే వీకడానికి గంత భయపడతావు ఏందే పీకల్లా ఎటు వీకాలే చచ్చిపోమంటున్నావే ఇప్పుడే నేను ఉంటే నీకు ఏం బరువైతాంది నీ అవ్వ గట్ల కాదే పానం ఉంటది పీక్తే వీక్తది ఎందుకు భయపడు అంటా ఏవోనే బిడ్డ నువ్వు సీట్కి మారికి నా సాగు కోరుతావు ఇప్పుడు సాగు కోరుతావు గాని నేను చచ్చినాక అవ్వారా అన్న కూడా రాను నేను అమ్మ గట్ల సాగు కోరుతానే గుడ్డు కారానికి ఎల్లిపాయలు తెస్తా తీద్దాం తేపో తేపోయావా అబ్బో ఇప్పుడు ఇట్లా వన్నా పక్కకు చిన్నోళ్ళు లేకపాయే ఈ గోడల నుండి ఏదైనా దయ్యం వచ్చి నన్ను ఇగ్గుకపోతే ఎట్లా నా బిడ్డ నా దగ్గర వండే అంటే అస్సలకే వండది ఏ ఉన్న అల్లు దగ్గరనే వంటది అది దానికి నాకే అంటే దానికి ఇంకా పిరిపిత్తుల భయం భూముల నుండి ఏదన్నా వస్తుందా ఎట్లా తెల్లార వరకు బతుకుతానా సత్తనా అమ్మో నేను బతకాలే సాంబడు వస్తాడు నా ఇంట్లోకి నేను చూడాలి అమ్మో ఇక దోస్తులు చూసిర్రా ఈ రోజటి వీడియో ఇక ఈ రోజైతే ఇట్లా చేసినామన్నమాట ఇక రేపటి ఎపిసోడ్లో కోడళ్ళు అవ్వగారింటి వేరు కదా మరి వాళ్ళ దగ్గర పోతే ఎవరు ఎట్లా అరుచుకుంటారు ఏం కథ అనేది అయితే చూద్దాము కావిడిగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి దోస్తులు హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్